ఎంతో పవిత్రమైన వివాహ జీవితాన్ని నేటి యువత చాలా చిన్నగా తీసుకుని వివాహమైన 6 నెలలకే విడాకుల వరకు వెళుతున్నారని, ఆ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని యువతకు మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి చిత్రం నిర్మిస్తున్నామని షూటింగ్ ఏలూరులో నిర్వహిస్తున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా గురువారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారిని కలిసి ఆహ్వానించడం జరిగిందని సినీ హీరో సుమన్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన సినీ హీరో సుమన్ను మర్యాదపూర్వకంగా కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఇతర కార్పొరేటర్లు సన్మానించారు. తెలుగులో 100 అయిపోయింది, తమిళ్లో 50 అయిపోయింది, కన్నడలో 25 హీరోగా అయిపోయింది. మిగతాని క్యారెక్టర్ రోల్స్గా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీ సత్యనారాయణ స్వామి, ఇలా విలన్గా తమిళ్లో శివాజీ ద బాస్ చేసిన తర్వాత తమిళ్లో న్యూట్రల్, నెగిటివ్, పాజిటివ్ అట్లా చేస్తాం. ఈ మధ్య ఒరియా, తర్వాత కొన్ని చిన్న బడ్జెట్ మరాఠీ, భోజ్పురి ఇలాంటి సినిమాలు చేస్తాం. దాని ఆశీర్వాదం అంతా బిజీగా ఉన్నాను. దానివల్ల ఏంటంటే కొంచెం తెలుగు సినిమాలు కొంచెం తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ మంచి సినిమాలు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తాను. ఇప్పుడు మెయిన్గా తెలుగులో ఒక సినిమా జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నాను. సో దాంట్లో వచ్చి జీసస్ క్రైస్ట్ రోల్ చేస్తున్నాను. జీసస్ క్రైస్ట్ అంటే డౌట్ రావచ్చు మీకు, సుమన్ ఎట్లా జీసస్ క్రైస్ట్, అలాగే అన్నమయ్యలో కూడా డౌట్ వచ్చింది. ఇది ఫోటో అందుకే చూపిస్తున్నాను, ఎందుకంటే సుమన్ జీసస్ క్రైస్ట్ ఏంటంటే డౌట్ రావచ్చు. అలాగే అన్నమయ్యలో సుమన్ ఏంటి వెంకటేశ్వర స్వామి అన్నారు, అందుకే చూపిస్తే కొంచెం తెలుస్తుంది కదా. మెయిన్గా ఈ సినిమా కూడా చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు అభిమానులు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఏంటంటే నా ఒకటే స్లోగన్ ఏంటంటే మెనీ రిలీజన్స్ వన్ గాడ్, ఎవరి నమ్మకం వాళ్ళు. సో అమ్మే మనం కించపరచట్లేదు ఎవరిని, ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నవాడిని నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అభిమానులు సినిమా చూడకపోతే నేను నథింగ్ కదా. ఎన్ని కథలు తీసుకొచ్చినా, ఎన్ని డైరెక్టర్లు వచ్చినా అభిమానులే ఆఖరికి. వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్ రాకూడదు, వాళ్ళు ఏమనుకోకూడదు చెప్పి అవకాశం వచ్చినప్పుడు నేను ముస్లిం క్యారెక్టర్స్ చాలా చేశాను. నా క్రిస్టియన్ రోల్ చేయడానికి అంటే ఫాదర్ వేషం, బిషప్ వేషం ఇలాంటివి చేశాను. బట్ ఇది అనుకోకుండా నాకు జీసస్ ఈ రోల్ నాకు ఇవ్వడం, అది ఒకసారి గెటప్ వేసి అంటే నాకు ఒకటే డౌట్, వేసిన తర్వాత ఎలా ఉంటుందేమో అని చెప్పి ఇలాగే అన్నమయ్య చేసిన డౌట్ వచ్చింది. సో గెటప్ వేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా దాంట్లో కొన్ని చిన్న కరెక్షన్స్, అంటే షూటింగ్కి ముందు కొంచెం బాడీ తగ్గించడం కొంచెం అలాంటివన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, విజయవాడలో చేసాం. సెకండ్ షెడ్యూల్ మళ్ళీ వేరే ఎక్కడ అనేది తెలియదు. సో అట్లా ఈ రోల్ నాకు రావడం నిజంగా చాలా అదృష్టాన్ని నేను ఫీల్ అవుతుంది. ఎందుకంటే సామాన్యంగా యాక్షన్ రోలు, ట్రాజెడీ రోలు, కామెడీ రోల్, ఫ్యామిలీ రోల్ వస్తాయి. భగవంతుడి రోలు రావడం అది కూడా మనకి సూట్ అవ్వాలి, అందరూ వేసుకోలేరు. ఆ అదృష్టం రావడం చూసి గెటప్ చూసిన వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అట్లా సినిమా ఫీల్డ్లో నేను చాలా హ్యాపీగా చాలా ఉన్నాను. కాకపోతే అన్ని లాంగ్వేజెస్ చేయడంతో కొంచెం తెలుగులో కొన్ని సినిమాలు తగ్గింది. బట్ ఇవి ఆ సినిమాలు డబ్బింగ్ అయి వస్తాయి, మళ్ళీ మన తెలుగుకి వస్తాయి. సో అట్లా ఆ విధంగా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్గా మన ఎలక్షన్స్లో ఒక ట్రయాంగిల్ విన్, బీజేపీ, జనసేన అండ్ టీడీపీ తెలుసు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా చాలామంది ఈసారి నేను ఏం చేశానంటే, నాకు క్యాండిడేట్స్ ఎవరైతే బాగా నమ్మకం ఉందో, అంటే డెఫినెట్లీ వీళ్ళు బాగా నడిపిస్తారు, బాగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. సో లక్కీగా నాకేంటంటే ఆల్మోస్ట్ అందరూ గెలిచారు, చాలామంది మినిస్టర్స్ కూడా అయ్యారు. సో ఏంటంటే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలుగు నాకేంటంటే ఒక స్టార్, అంటే నేను ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పను, కానీ ఒక స్టార్ వాల్యూ నాకు తీసుకొచ్చింది తెలుగు సినిమాలు, తెలుగు ప్రజలే. సో అందరూ హ్యాపీగా ఉండాలి. బైఫర్కేషన్ అయిపోయింది. సో మొన్న 5 years చాలా బ్యాడ్ జరిగి చాలామంది రియల్ ఎస్టేట్ అటు ఇట్లా అంతా బాగా దెబ్బతిన్నారు. సో ఈసారి ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో సెంటర్ అండ్ స్టేట్కి కనెక్షన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ బ్రేక్ అవ్వకుండా సెంటర్ని బాగా హెల్ప్ తీసుకొని త్వరలో, అంటే 5 years ఉంది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వకుండా చాలా స్పీడ్గా నెక్స్ట్ 5 years ఫౌండేషన్ కూడా ఈ 5 yearsలోనే వేసి
ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మెయిన్గా సాల్వ్ అవుతూ, అంటే నేను చెప్పడం చాలా ఈజీగా చెప్తాను కానీ తప్పదు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్ ఈ రెండు విషయాల్లో ఒక బాగా ఇంట్రెస్ట్ తీసుకొని, మెడికేషన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా కామన్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్. సామాన్య వాడికి ఇది చాలా కామన్గా ఉంది, కానీ మందులు చాలా కాస్ట్లీగా ఉంది. సో గవర్నమెంట్ ఏదైనా తక్కువ రేట్లో వాళ్ళకి మందులు, మంచి మందులు ఏమన్నా అది ఇచ్చేలాగా చెకప్స్ అంటే జనరల్గా హెల్త్ చెకప్స్ చేయకపోయేసరికి చాలామందికి క్యాన్సర్ రోగాలు అలాంటి రోగాలు వస్తున్నాయి, లాస్ట్ మినిట్లో తెలుస్తుంది. సో ఆ విధంగా ఏదైనా చెకప్స్ గవర్నమెంట్ సైడ్లో ఒక చాలా రీజనబుల్ రేట్లో అలాంటి ఏదైనా చేసి, మెడికేషన్ వైజ్లో చేసి, ఎడ్యుకేషన్ వైజ్లో యూత్ అందరూ ఉన్నారు. సో అందరూ బాగా చదువుకొని వాళ్ళు ఐటీ రంగం కానీ ఏదైనా సరే వాళ్ళు వెళ్ళాలి. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, ఎంప్లాయీస్కి న్యాయం జరగాలి. అండ్ మెయిన్గా ఇప్పుడు అమరావతి అన్నది ఒక టార్గెట్ ఉంది. సో దీన్ని ఏంటంటే అమరావతిని అమెరికా లాగా చేయాలి అని బాబు గారిని అందరూ కోరుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఈరోజు గచ్చిబౌలి ఆ సైడ్ అంతా వెళ్తే నైట్ టైంలో చాలామంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇది అమెరికానా ఇది హైదరాబాద్ అని చెప్పి చెప్తారు. అంటే అంత అందంగా అంత ఉంది. అందం ఒకటే కాదు, దాంట్లో ఆఫీసెస్ ఐటీ ఆఫీస్ అవి చాలా బాగున్నాయి. అలాగే ట్యాంక్ బండ్ కానీ అవన్నీ చూసారంటే హైదరాబాద్ ఎలా ఉందో ఆ విధంగా అమరావతి రావాలి. సో అందరూ దీంట్లో ఏంటంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ఒకరే చంద్రబాబు నాయుడు నువ్వు చేయలేకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు చేయంటే అది జరగదు. అందరూ సహకరించాలి, చేయాలి, అందరూ బాగుంటారు, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం సినిమా సార్ ఇప్పుడు ఇప్పుడు అది ఇంకా టైటిల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సురేష్ కుమార్ డైరెక్టర్ అండి. ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద పిక్చర్ ఇది. సో మెయిన్గా నేను ఒప్పుకున్న కారణం ఏంటంటే ఇప్పుడు ఓటీటీల మీద వస్తున్న సినిమాలు ఏంటంటే ఇంట్లో చూసే సినిమాలు. సో అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో మ్యారేజెస్ గురించి, అంటే యూత్ మ్యారేజ్ చేసి మన డైవర్స్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి డ్రగ్స్కి వెళ్ళిపోవడం, డ్రింక్స్కి వెళ్ళిపోవడం, ఫ్యామిలీ చిన్న వయసులోనే చాలా అయిపోయి పిల్లలు పాపం వాళ్ళు సఫర్ అవ్వడం, అలా అన్నీ కాకుండా ఎలా పెళ్ళి అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, తొందరపడి చేయకుండా ఆలోచించి చేయాలనేది ఒక మెసేజ్. జడ్జ్ క్యారెక్టర్ ఇది. సో ఒక మెసేజ్ ఇస్తున్న ఒక మంచి సినిమా.